మకర రాశి వారికి శని వక్రగమనం కన్నా వక్రగమనం పోయినప్పుడే బాగుందమ్మా. అంటే మామూలుగా ఉన్నప్పుడే బాగుంది. ఈ వక్రగమనం వల్ల ఏమైపోయిందంటే కుటుంబంలో కానీ ధనంలో కానీ అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఉత్పన్నమైపోయాయి ఎక్కువగా. ఎందుకంటే ద్వితీయ స్థానం వక్రగమనంతో ద్వితీయ స్థానం ఇచ్చి ఉంటుంది. అంటే కుటుంబ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి, ధన వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. అందులో రాహు ఒక స్థితి కూడా ఉంది ద్వితీయ స్థానంలో మీరు చూసినట్టయితే. కాబట్టి మకర రాశికి యోగం అంతగా లేదు వక్రగమనం వల్ల. వచ్చినట్టే పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి స్థితిలోకి వస్తారు, వక్రం పూర్ణ దృష్టితో పంచమాన చూస్తున్నాడు శని. కానీ ఏంటంటే పేరు గడిస్తారు, పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు కదా, అట్లానే పేరు మాత్రం చంచలంగా ఉంటుంది, ధనపరంగా మాత్రం చిక్కులు ఉంటాయి. పేరుకు మాత్రం ఆయన అంటే అది ఇది అని చెప్పి అంటారు, కానీ అక్కడ డబ్బుకు నిజంగా ఆయనకు వచ్చేటప్పుడు కుటుంబంలో కావచ్చు ధనపరంగా కావచ్చు చికాకులు ఉంటాయి. పేరు పరంగా బాగుంది కానీ ఈ యొక్క మెయిన్ ఇది బాగాలేదు. కాబట్టి ఈ వక్రగమనం మిశ్రమ ఫలితాలు ఇస్తుందని చెప్పచ్చు. తర్వాత ఈ మకర రాశి వారికి అష్టమంలో శని ఉన్నాడు దృష్టి. అంటే ఆరోగ్యపరంగా చికాకులున్నా బయటపడతారు నిదానంగా. అంటే ఇప్పుడు ఆరోగ్యపరంగా ఇప్పటివరకు కూడా వక్రగమనం తర్వాత కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే గురువు వీళ్ళకి యోగదాయకమైన ఫలితాలు ఇవ్వటం లేదు. కానీ ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉన్నాయి, ఆయుర్దాయానికి ఎటువంటి డోకా లేదు. అపమృత్యు దోషాలు అటువంటివి ఏవి కూడా ఉన్నా కూడా సమస్యకు పరిష్కారం తొందరగానే వస్తాయి. ధనంగా ఏదన్నా రొటేషన్ ఉండాలి, ఆ రొటేషన్ లేదు. రెండవది వీళ్ళకి ఈ యొక్క అష్టమ స్థానంలో శని ఉన్నాడు. ఎంతో కష్టంతో తప్ప ఒక అప్పు వచ్చే అవకాశం కూడా లేదు. విద్యార్థులు కూడా చాలా కష్టంగా చదువుతారు, పాస్ అవ్వడం మాత్రం కష్టమే. ఎంతో కష్టంగా 200% కష్టపడితే తప్ప పాస్ అవుతారు. కోర్టు సమస్యలు కొంతవరకు వీళ్ళకి న్యాయం కలిగే అవకాశం అయితే ఉంటుంది, అంతవరకు అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఐదర్ డూ ఆర్ డై అన్నట్టుగా మధ్యస్థ ఫలితం ఉంటుంది. ఏదన్నా ఒకటి తీసుకొని పక్క జరగండి, అంటే ఏదైనా ఒక మార్గం ఉంటుంది, ఆ మార్గంలో ఏదైనా ఎంచుకోండి, ఏ మార్గమైనా మీకే వదిలిపెట్టేస్తారు. అట్లా మకర రాశి వారికి ఆ విధమైనటువంటి తీర్పు అనేది కావచ్చు, లేకపోతే చర్చలో వాళ్ళకు కలిగినటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి.